సక్సెస్ అంత సులువుగా రాదు. అహర్నిశలు కష్టపడి, అచంచలమైన కృషితో పోరాడితే తప్ప అనుకున్నది సాధించలేము. అలా సాధించుకున్న సక్సెస్ ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చెప్పే మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రియల్ స్టోరీ ఇది. ఈ స్టోరీ తప్పకుండా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. ఎలా జీవించకూడదో చెబుతోంది. కాబట్టి అస్సలు మిస్ చేయకండి. వచ్చిన ఫేమ్ ని, క్యాష్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక కెరీర్ను నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టి రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన కూడా అలాంటి కోవలోకే వస్తాడు. ఓ సంచలనంలా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి రికార్డుల మోత మోగించి ఆ గుర్తింపును హ్యాండిల్ చేయలేక చేజేతులా కెరియర్ నాశనం చేసుకున్నవారిలో ముందుగా వినిపించే పేరు వినోద్ కాంబ్లీ. ఈ పేరు 90s క్రికెట్ అభిమానులకు చాలా బాగా తెలుసు. సచిన్ చిన్నప్పటి ఫ్రెండైన వినోద్ కెరియర్ స్పాయిల్ అవటానికి కారణమెవరు? కావాలనే వినోద్ కాంబ్లీని తొక్కేశారా? సచిన్ ఈరోజు ఈ స్టేజిలో ఉండటానికి కారణం నేనే అని చెప్పుకునే వినోద్ కాంబ్లీ మాటల్లో నిజమెంత? సచిన్ వినోద్ కోసం ఏం చేశాడు? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరుస సెంచరీలతో రికార్డులు క్రియేట్ చేసిన వినోద్ కాంబ్లీ ముంబైలో జనవరి 18న 1972లో పుట్టాడు. వినోద్ కాంబ్లీ అసలు పేరు వినోద్ గణపత్ కాంబ్లీ. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వినోద్ క్లాస్ రూంలో కంటే క్రికెట్ గ్రౌండ్లోనే కనిపించేవాడు. వినోద్ స్కూల్ రోజుల్లో రమాకాంత్ ఆచ్రేకర్ దగ్గర సచిన్ టెండూల్కర్తో పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. స్కూల్ క్రికెట్లో శారదాధామం తరపున సచిన్తో కలిసి 664 పరుగులు భారీ పార్ట్నర్షిప్ చేయటంతో కాంబ్లీ, సచిన్ పేర్లు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఈ పార్ట్నర్షిప్లో 349 రన్స్ స్కోర్ చేసింది కాంబ్లీనే. ఆ మ్యాచ్లో ఆపోజిట్ టీం వేసిన ప్రతి బాలుకి తన బ్యాటుతో అద్భుతమైన సమాధానం చెప్పాడు కాంబ్లీ. అంతేకాకుండా ఫీల్డింగుకు దిగిన కాంబ్లీ 6 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ అని అనిపించుకున్నాడు. వినోద్ కాంబ్లీ పర్ఫార్మెన్స్ చూసిన కోచ్ రమాకాంత్ హ్యాపీగా ఫీలయ్యాడు. సచిన్ కంటే వినోద్ మంచి క్రికెటర్ అవటంతో పాటు తనకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడని అనుకున్నారు. కానీ సచిన్ కు టీమిండియా తరపున ఆడే అవకాశం త్వరగా వచ్చింది. సచిన్ ఇండియా టీంలోకి వెళ్లిన 3 ఏళ్లకు కాంబ్లీకి నేషనల్ క్రికెట్ టీం నుంచి పిలుపు వచ్చింది. ఇక 1990లో భారత జట్టులోకి వచ్చిన కాంబ్లీ 3 ఏళ్లకు శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో బ్రేక్ వచ్చింది. 1993లో శ్రీలంక టీముపై విరుచుకుపడ్డ కాంబ్లీకి గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో 224 పరుగులు చేసి తనకు తిరుగులేని క్రికెటర్ లేడు అన్నట్టు ఆడాడు కాంబ్లీ. సచిన్తో కలిసి స్కూల్ డేస్లోనే వరల్డ్ రికార్డు నెలకొల్పిన వినోద్ కాంబ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇండియా తరపున ఆడిన మొదటి 7 టెస్టుల్లోనే 793 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. దాంతో క్రీజులోకి అడుగు పెడితే సిక్సర్ల వర్షం కురిపించే కాంబ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కానీ దీన్ని కాపాడుకోలేకపోయాడు కాంబ్లీ. సడన్ గా వచ్చిన గుర్తింపు, ఫేమ్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు. భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలోనే కాంబ్లీ వ్యసనాల బానిసగా మారిపోయాడు. ఫుల్ గా తాగటం, ఇతర జట్టులోని క్రికెటర్స్ తో గొడవలు పడటం చేసేవాడు. అలా తాగుడుకి బానిసగా మారాడు. దీంతో నెమ్మదిగా ఫామ్ పోయింది. ఫిట్నెస్ కూడా తగ్గిపోవటంతో జట్టులో స్థానం దొరకటం కష్టమైపోయింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కాంబ్లీకి ఓ మ్యాచ్ అద్భుత అవకాశంగా మారింది. కానీ ఆ వన్డే మ్యాచ్ అతడి కెరీర్లో చివరిదైంది. టీమిండియా వన్డే చరిత్రలో అదో మాయని మచ్చగా మిగిలిన మ్యాచ్తోనే వినోద్ కాంబ్లీ కెరీర్ కూడా ముగిసింది. అదే అక్టోబర్ 29, 2000లో షార్జా వేదికగా జరిగిన శ్రీలంక భారత్ వన్డే మ్యాచ్. మొదట బ్యాటింగుకు దిగిన శ్రీలంక భారత బౌలర్స్ కి చుక్కలు చూపించింది. లంక జట్టు ఓపెనర్ కెప్టెన్ సనత్ జయసూర్య 189 స్కోర్ చేసి భారీ స్కోరుని భారత్ జట్టు ముందు పెట్టాడు. వినోద్ కాంబ్లీతో పాటు సచిన్, సౌరవ్, యువరాజ్ సింగ్ ఉండటంతో భారీ స్కోర్ అయినా ఈజీగానే టార్గెట్ను రీచ్ అయిపోతారని అంతా అనుకున్నారు. కానీ లంక బౌలర్ల ధాటికి టీమిండియా కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. జట్టును కాపాడతారని అనుకున్న సచిన్, సౌరవ్, యువరాజ్ సింగ్ 3 రన్స్తోనే సరిపెట్టుకున్నారు. ఇక టీమిండియాకు ఆశాదీపం అనుకున్న కాంబ్లీ కూడా 3 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్ కాంబ్లీ కెరియర్కు ఎంతో క్రూషియల్. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కాంబ్లీ కానీ ఈ మ్యాచ్లో సత్తా చాటి ఉంటే కాంబ్లీ జీవితం మరొకలా ఉండేది. కానీ వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోలేక చతికిలపడ్డాడు. దీంతో కాంబ్లీకి కెరీర్లో ఇదే చివరి మ్యాచ్గా మారింది. అలా 1993లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన వినోద్ కాంబ్లీ 1995 తర్వాత మళ్లీ 5 రోజుల ఫార్మాట్లో ఆడలేకపోయాడు. అలాగే 2000 తర్వాత వన్డేలకు దూరమైపోయాడు. ఓవరాల్ గా కాంబ్లీ కెరీర్ జస్ట్ 9 ఇయర్స్ లోనే ఎండ్ అయిపోయింది. టెస్టుల్లో కేవలం 14 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు సాధించిన రికార్డు వినోద్ కాంబ్లీ పేరిట ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్ లో 1000 టెస్టు పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా ఇప్పటికీ కాంబ్లీ పేరిటే ఈ రికార్డు ఉంది.
ఓవరాల్గా 17 టెస్టుల్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేసి అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు కాంబ్లీ. కానీ బౌన్సర్లను ఎలా ఫేస్ చేయాలో టెక్నిక్ నేర్చుకోవటం, లైఫ్ స్టైల్ని మార్చుకోకపోవటంతో కాంబ్లీ 30 ఏళ్ల వయసు రాకముందే క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకానొక టైంలో సచిన్ టెండూల్కర్పై తీవ్ర ఆరోపణలు చేశాడు కాంబ్లీ. నేను లేకపోతే సచిన్ టెండూల్కర్ లేడు. ఎందుకంటే స్కూల్ క్రికెట్లో మేమిద్దరం కలిసి చేసిన పార్ట్నర్షిప్ వల్లే అతనికి గుర్తింపు వచ్చింది. టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ భాగస్వామ్యంలో సచిన్ కంటే ఎక్కువ పరుగులు నేనే చేశాను. అతని కెరీర్కు ఆ ఇన్నింగ్స్ ఎంతో ఉపయోగపడింది. అలాంటిది రిటైర్మెంట్ స్పీచ్లో సచిన్ టెండూల్కర్ నా గురించి ఒక్క మాట చెప్పలేదు. కనీసం నా పేరు పలకలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇది కూడా నిజమే. ఒక రకంగా చూసుకుంటే వినోద్ కాంబ్లీనే సచిన్కు లైఫ్ ఇచ్చినట్టు. కానీ వచ్చిన అవకాశాన్ని సచిన్ సద్వినియోగం చేసుకుని మాస్టర్ బ్లాస్టర్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ కాంబ్లీ మాత్రం వచ్చిన ఫేమ్ని మిస్యూజ్ చేసుకొని ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు. సచిన్ తన రిటైర్మెంట్ స్పీచ్లో తన గురించి చెప్పలేదని కాంబ్లీ సంచలన ఆరోపణలు చేశాడు. కానీ సచిన్ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోలేదు. 2013లో కాంబ్లీకి గుండెపోటు వస్తే 2 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ముంబై లీలావతి ఆస్పత్రిలో జరిగిన ఈ 2 సర్జరీల ఖర్చు మొత్తం సచిన్ టెండూల్కరే భరించాడు. వినోద్ కాంబ్లీకి ఇలా చాలాసార్లు సాయం చేస్తూనే వచ్చాడు సచిన్. సాధారణంగా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్, కోచ్ లేదా అకాడమీలను ఏర్పాటు చేసుకుని స్థిరపడిపోతుంటారు. కానీ వినోద్ కాంబ్లీ మాత్రం బీసీసీఐ అందిస్తున్న పెన్షన్తో బ్రతుకుతున్నాడు. ప్రెజెంట్ కాంబ్లీకి బీసీసీఐ 30,000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. కానీ ఈ పెన్షన్ సరిపోవడం లేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన వినోద్, ముంబై క్రికెట్ అసోసియేషన్ తనకు పని ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఫ్యామిలీని చూసుకునేందుకు క్రికెట్ పరంగా కోచ్ లేదా ఏదైనా పనిలో చేరాలని నిర్ణయించుకున్నట్టు 50 ఏళ్ల వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. స్టార్ క్రికెటర్గా ఉండాల్సిన కాంబ్లీ కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్న ఓ వీడియో ఆ మధ్య వైరల్ అయింది. దీంతో నెటిజన్స్ అంతా క్యాస్ట్ పాలిటిక్స్కి కాంబ్లీ బలైపోయాడు అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. కాంబ్లీ దళితుడు కాబట్టే అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ విమర్శించారు. అంతేకాదు 1996 ప్రపంచకప్లో జింబాబ్వేపై 106 పరుగులతో కాంబ్లీ సెంచరీ చేసినా అందరూ సచిన్నే హైలైట్ చేశారు అని ఆనాటి రోజులను గుర్తు చేశారు. మరికొందరు మాత్రం కాంబ్లీ కేవలం తన తాగుడు వల్లే కెరియర్ను నాశనం చేసుకున్నాడని అంటారు. క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కాంబ్లీ సినిమాల వైపు వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. 2 నిర్మాణ సంస్థలను కూడా పెట్టాడు. ముంబైలో ఈ లోక్ భారత్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2010లో మోడల్ ఆండ్రియా హెవిట్ను వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కానీ విపరీతమైన తాగుడు కారణంగా అనారోగ్యం పాలయ్యాడు కాంబ్లీ. సచిన్కు కాంబ్లీకి కేవలం 1 సంవత్సరం మాత్రమే ఏజ్ గ్యాప్ ఉంది. కానీ వినోద్ కనీసం నడవటానికి సైతం ఇబ్బంది పడుతున్నాడు. సక్సెస్ వచ్చాక మనిషి ఎలా ఉండాలి అన్నదానికి సచిన్ ఉదాహరణ అయితే, ఎలా ఉండకూడదు అని చెప్పటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వినోద్ కాంబ్లీ అంటారు. ఇది వినోద్ కాంబ్లీ స్టోరీ. మరి వినోద్ కాంబ్లీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.